ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పై చేస్తున్న వార్. ఈ వార్ కాస్త న్యూక్లియర్ వార్గా మారబోతుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తూ తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తుంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేని కూడా హెచ్చరిస్తున్నారు. దుష్టుల్ని అంతం చేసే వరకు పోరాడుతూనే ఉంటామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖురాన్లోని మాటల్ని ట్వీట్ చేశారు ఇరాన్ మిలిటరీ. అటు ఇరాన్పై మరొకసారి ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తున్న సందర్భంలో అటు కలలో కూడా ఊహించని పరిస్థితి వచ్చింది. ఇక మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, ప్రస్తుతం అవి సేఫ్గా ఉన్నాయి, ఇక వాటిని ఉపయోగించాల్సిన టైం వచ్చిందంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇజ్రాయెల్కు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని. ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. దుష్టుల్ని అంతం చేసే వరకు పోరాడుతూనే ఉండండి. ఖురాన్లోని మాటల్ని ట్వీట్ చేశారు ఇరాన్ మిలిటరీ. అటు ఇరాన్పై మరొకసారి విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. న్యూక్లియర్ సైనిక స్థావరాలే టార్గెట్గా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్తో సహా చాలామంది ప్రముఖులు చనిపోయారు. మహమ్మద్ బాఘేరితో పాటు మేజర్ జనరల్ సలామీ మృతి చెందారు. పలువురు టాప్ కమాండర్లు, శాస్త్రవేత్తలు కూడా మృతి చెందారు. వెంటనే ఇజ్రాయెల్పై దాడులు దిగాలంటూ ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు జనం. ఇక ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఇటు న్యూక్లియర్ లీకేజ్ వార్తలతో ప్రపంచ దేశాలకు కూడా కలవరం మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ వార్ ఎక్కడికి దారితీస్తుందనేది ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ప్రతీకార దాడులు తీర్చుకుంటామంటూ ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇదంతా చూస్తుంటే మరొక భారీ విధ్వంసం, యుద్ధం తప్పదా అనే సందేహాలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఇరాన్పై దాడి ఎందుకు, టార్గెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న అటాక్స్ ఏంటి, అసలు ఇరాన్పై ఎప్పుడు ఎక్కడ దాడులు జరిగాయి, ప్రస్తుతం నేను ఆ అంశాలు మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇరాన్ టైం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 3:30 సమయంలో పేలుళ్లు జరిగాయి. టెహ్రాన్ సిటీకి దక్షిణ వైపు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంజ్ అనే అణుకేంద్రంపై ఇజ్రాయెల్ విమానాలు బాంబులు, మిసైల్స్తో విరుచుకుపడ్డాయి. సరిగ్గా అదే సమయంలో రాజధాని టెహ్రాన్ సిటీలోని ఈశాన్య వైపు జనం నివసించే ఇళ్లపై కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. హై రైజ్ భవనాలను టార్గెట్ చేసి మరీ మిసైల్స్ ప్రయోగించింది. దీంతో పలు హై రైజ్ టవర్లు దెబ్బతిన్నాయి. ఇక ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ దాడులు ఖచ్చితంగా దుందుడుకు చర్యలుగానే ఇరాన్ అభివర్ణిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 డ్రోన్ బాంబులతో తమ దేశంపై దాడి చేసింది. ఇక ఇరాన్ దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించినట్టుగానే చూస్తున్నామంటూ చెప్తోంది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ ఇరాన్ చెప్తోంది. మా సైన్యం పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. ఇప్పటికే టెహ్రాన్లోని జనం నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయి, చాలామంది గాయపడ్డారు. ఇరాన్ దేశం ఏం చేయాలో ఏం చేయకూడదో మరో దేశం నిర్ణయించే అధికారం ఎక్కడిది అంటూ ప్రశ్నిస్తోంది. దీనికి అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందంటూ ఇరాన్ కరాఖండిగా చెప్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అధినేత హుసేన్ సలామీ చనిపోయారు. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ మహమ్మద్ బాఘేరి కూడా చనిపోయినట్టుగా ఇరాన్ ప్రకటించింది. వీళ్ళిద్దరూ ఇరాన్ ప్రభుత్వంలోనే కాకుండా అక్కడ జనంలోనూ పాపులర్ లీడర్స్ కావడం విశేషం. ఇక ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, ఇరాన్ దేశం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకే దాడులు చేస్తున్నాగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై దాడులు కొనసాగుతూనే ఉంటాయి, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఇరాన్పై దాడికి కారణాలు చెప్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున యురేనియం సేకరిస్తోంది ఇరాన్. దీని ద్వారా అణుబాంబులు తయారు చేస్తోందంటూ నెతన్యాహు ఆరోపిస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాల్లో అణుబాంబుల తయారీని నిలిపేసేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయంటూ, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలుగా అయినా ఆపరేషన్ రైజింగ్ లైన్ కొనసాగుతుందంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంతో చాలా తక్కువ సమయంలోనే ఏడాదిలోపే అణ్వాయుధాలను తయారు చేయగలదు. అంటే ఇదే జరిగితే ఇజ్రాయెల్ దేశం మనుగడ ప్రశాంతకం అవుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోము, పక్కా సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. దీనికి అమెరికా మద్దతు కూడా ప్రకటించింది. సో రకంగా మరోవైపు ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అమెరికా చెప్తూనే ఇంకా ఏమి మిగిలే వరకు మీరు చర్చలకు రాకుండా ఉంటారు, పూర్తిగా నాశనమయ్యే వరకు చూస్తారా అంటూ ట్రంప్ మళ్ళీ
చలోక్తులు విసిలారు, వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే అటు ఇజ్రాయెల్ పక్కా దాడులు చేసింది, చాలా పకడ్బందీ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ని మెచ్చుకుంటున్నారు. ఈ రకంగా అమెరికా వెనకాలే ఉండి మొత్తం వ్యవహారం నడిపిస్తుందనే అంశం ఇక్కడ బట్టబయలింది. అయితే తమ దేశంపై దాడులు చేసినందుకు ఇజ్రాయెల్కు కఠినమైన శిక్ష ఎదుర్కొంటుందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ అంటున్నారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక మరోవైపు ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో జెండాలు కూడా ఎగురవేశారు. రక్తపు మరకలతో కూడినటువంటి ఎర్రటి జెండాలు ఎగురవేశారు. ఇక ఇది ప్రతీకారానికి సూచికగా అంటూ ఇరాన్ చెప్తుంది. కొన్ని ఏఐ జనరేటెడ్ వీడియోస్, అలాగే కొన్ని వీడియోలు ఇరాన్ ఆర్మీ విడుదల చేసింది. ఆ వీడియోలను మీరు బాక్స్లో చూస్తున్నారు. తాము విధ్వంసం దాడులు మొదలు పెడితే ఏ రకంగా ఉంటాయో అవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ రెఫరెన్స్ వీడియోలు. అవి వాస్తవాలు కావు, అవన్నీ కూడా ఊహాజనిత వీడియోలు. ఒకసారి ఇక్కడ చూడండి, తాము ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఎలా ఉంటుందో ఈ పక్క బాక్స్లో వీడియో చూడండి. ఇజ్రాయెల్ జెండా కూలిపోతుంది, ఇజ్రాయెల్లోని భవంతులు అవన్నీ కూడా వరుసగా మిసైల్స్ విరుచుకుపడుతుంటే ఇజ్రాయెల్ సైన్యం తలలు పట్టుకొని అక్కడ దాక్కుంటుంది. వరుసగా అక్కడ ఒక లాంతర్ కనబడుతోంది. ఇక చీకటే, ఏమీ మిగలదన్నట్టుగా ఇరాన్ ఆ రకమైన చూడండి, ఇజ్రాయెల్ జెండా పూర్తిగా అవనతమవుతుంది, కింద పడిపోతుంది. ఇది ఇవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్. ఇరాన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియోస్ అవి. మేము విధ్వంసం సృష్టిస్తే ఏ రకంగా ఉంటుందో ఊహించుకోండి అంటూ చెప్తున్న వీడియోలు అవి. అంటే ఇవన్నీ కూడా ఊహాజనిత చిత్రాలు, ప్రతీకారాత్మక చిత్రాలు, అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్. మేము బాంబింగ్ మొదలు పెడితే ఏ రకంగా ఉంటుందో ఇక ఏమీ మిగలదు అంటూ చెప్తున్న పరిస్థితి. అవన్నీ కూడా డ్రోన్లు, మిసైల్స్, వాళ్ళ ఫైటర్ జెట్లు దాడులు చేస్తే ఏ రకంగా ఉంటుందో, మళ్ళీ వాళ్ళను ఎదుర్కొంటే ఏ రకంగా ఉంటుందో, ఇవన్నీ కూడా ప్రతీకారాత్మక ఊహాత్మక చిత్రాలు. ఇవన్నీ ఏఐ జనరేటెడ్ చిత్రాలు. ఇవన్నీ వాస్తవాలు కావు. దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ వీడియోస్. ఈ కంటెంట్ అంతా కూడా సో ఇరాన్ మిలిటరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను మేము మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. అంటే ఎంతటి ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా డిస్టర్బింగ్ కంటెంట్. బిగ్ టీవీ వ్యూవర్స్కి చెప్తున్న అడ్వైస్ ఇది దిగ్భ్రాంతికర దృశ్యాలు. ఇవి కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈ దృశ్యాలు కనుక మీరు చూస్తే ఒకవేళ ఎవరైనా భయాందోళనకు లోనయ్యే అవకాశం ఉంటే కనుక మీరు వాటికి దూరంగా ఉండమని అడ్వైస్. రైట్, ఇది ఏఐ జనరేటెడ్ వీడియోస్. ఇవన్నీ కూడా ఇరాన్ చూడండి. ఒకసారి ఇరాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తమపై దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన చేస్తున్నారు. ఆ ఏఐ జనరేటెడ్ వీడియో, ఆ జెండాకు సంబంధించిన వీడియో, అది మాత్రమే ఏఐ జనరేటెడ్ వీడియో. మిగతా అన్నీ కూడా ఇరాన్ ఇది మాత్రమే ప్రతీకారాత్మక ఊహాజనిత ఏఐ జనరేటెడ్ వీడియో. ఇరాన్ ఆర్మీ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో. అంటే తాము విధ్వంసానికి పాల్పడితే ఏ రకంగా ఇజ్రాయెల్ పతనం అవుతుందో అదిగో చూడండి, ఆ రకంగా ఉంటుందంటూ అదొక ఊహాజనిత వీడియో. అది అప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ తలలు పట్టుకొని బంకర్లో దాచుకుంటారు. ఇక మేము విధ్వంసం సృష్టిస్తాం, ఏ రకంగా ఉంటుందో, చీకటి తప్ప ఏం మిగలదంటూ ఈ వీడియో సారాంశం. సరే, ఇదంతా కూడా సరే. ఈ మిగతా బాక్స్లో ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన అటాక్ సంబంధించిన వీడియోలు అవి ఐడిఎఫ్ రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా నిజమైనవే. ఈ వీడియోలన్నీ కూడా ఇరాన్పై చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు. సో ఆ రకంగా అయితే మొత్తం మీద ఈ ప్రతి దాడులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయనేది స్పష్టం చేయలేదు. ఇజ్రాయెల్ ఖచ్చితంగా చెప్తుంది ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపే వరకు కొనసాగుతుంది, నెలలైనా పట్టొచ్చు అని చెప్తుంది. ఈ రకంగా ఇజ్రాయెల్ ప్రకటించడంతో మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకారం తప్పదు, ప్రతీకారం తీర్చుకుంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, రక్తానికి రక్తం చిందిస్తామంటూ ఇరాన్ చెప్తుంది. ఏదేమైనా మొత్తం మీద ఈ ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అంతా కూడా మరొకసారి ఉద్రిక్తంగా మారుతోంది. భరితమైనటువంటి వాతావరణం తలెత్తింది. ఇటు ఇది దేశాల మధ్య యుద్ధంగా పరిణమించాల్సిన అవసరం కూడా అటువైపు దారితీస్తుందేమో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఇరాన్ హెచ్చరికలు, మరోవైపు ఇజ్రాయెల్ హెచ్చరికలు, ఇరు దేశాల పౌరులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇరు దేశాలకు కూడా ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోంది.
రైట్, చూసారుగా దృశ్యాలు. ఒకసారిగా ఇరాన్ ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మీరు మాపై నమ్మకం ఉంచండి, మేము మిమ్మల్ని కాపాడుతాము, ఈ పోరాటంలో మాకు మద్దతు తెలపండి అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఇక మరోవైపు భారత్ మాత్రం ఇక్కడ న్యూట్రల్గా వ్యవహరిస్తుంది. ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలి, శాంతిని పాటించాలని చెప్తుంది. ఒక అప్డేట్ అయితే అందుతుంది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారాన్ని కూడా రైట్, ఇక్కడ మోదీ చేయలేదు, నెతన్యాహు మోదీకి చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని మన ప్రధానికి చేశారు. ఒక అప్డేట్ అంతుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మన ప్రధాని మోదీకి కాల్ చేశారు. ఈ దాడులకు సంబంధించిన అంశాలను వివరించారు. ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది, ఎలాంటి దాడులు చేస్తున్నాము, ఈ దాడుల విషయంలో ఏ రకంగా వ్యవహరించమని చెప్తున్నారు. నేను మీకు చదివి వినిపిస్తాను. రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ పిఎం నెతన్యాహు ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ బ్రీఫ్డ్ మీ ఆన్ ద ఎవాల్వింగ్ సిచ్యువేషన్, shared India's concern and emphasized the need for early restoration of peace and stability in the region అంటూ ఈ ట్వీట్ సారాంశం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాకు దాడుల గురించి వివరించారు, కానీ వీళ్ళంత త్వరగా శాంతి పునరుద్ధరణ జరగాలి, ఆ ప్రాంతమంతా కూడా సామరస్యంగా మెదలాలి, శాంతి మళ్ళీ నెలకొల్పాలంటూ మన ప్రధాని కోరినట్లుగా ఆ ట్వీట్ సారాంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ నుంచి ఈ ట్వీట్ కొద్దిసేపటి క్రితమే వచ్చింది. సో బెంజమిన్ నెతన్యాహు ప్రధానికి మన ప్రధాని మోదీకి ఫోన్ చేశారు, దాడుల సారాంశాన్ని వివరించారు. మనం కూడా గతంలో పాకిస్తాన్పై దాడులు జరిపినప్పుడు మిగతా దేశాధినేతలకు ఎలా వివరించామో ఇప్పుడు మోదీ కూడా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారు బెంజమిన్ నెతన్యాహు నుంచి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. సో ఒక రకంగా మీరు చూస్తే ఆ దృశ్యాలను కూడా ఇరాన్లో ఆ ప్రజలకైతే ఆ ప్రభుత్వం భరోసా ఇస్తుంది, మీరు మాతో అండగా ఉండండి, మేము పోరాడతామని చెప్తున్నారు. కానీ భయంకరమైన అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేస్తుందన్న ఆరోపణ నేపథ్యంలో అమెరికాతో సహా మిగతా ప్రపంచ దేశాలని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులకు పాల్పడుతుంది, ఇరాన్ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. ఇరాన్ అనేది ఇక్కడ హెజ్బుల్లాకు మద్దతు ఇస్తుంది, లెబనాన్ కేంద్రంగా ఉన్న హెజ్బుల్లాకు మద్దతు ఇస్తుంది, హమాస్కు మద్దతు ఇస్తుంది, హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తుంది. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్పై పోరాటం చేస్తున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలని కూడా. ఆ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ వెన్నుదన్నుగా నిలుస్తుంది, ఆయుధాలను సరఫరా చేస్తుంది, అంతేకాదు నిధులను సమకూరుస్తుంది. స్వయంగా వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ కుడ్స్ ఫోర్స్ అనే ఒక సంస్థని, అంటే ఆర్మీలోని పారామిలిటరీ సంస్థను కూడా ఆ రకమైనటువంటి సంస్థగా, దాన్ని ఆల్రెడీ తీవ్రవాద సంస్థగా ఇజ్రాయెల్ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థని పెంచి పోషిస్తుంది. కాబట్టి సో ఆ రకమైనటువంటి వ్యవహార శైలితో ఇప్పుడు ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇజ్రాయెల్ వాళ్ళపై దాడి చేస్తుంది. పరోక్షంగా ఇక్కడ మనకు ఆఫ్రికా చెప్పాలంటే అమెరికా అలాగే పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ను ముందుండి నడిపిస్తున్నాయి. ఇదే వాస్తవం.